ఖమ్మం గుమ్మానికి కొత్త సొగసులు రూపుదిద్దుకోనున్నాయి. 180 కోట్ల రూపాయలతో మున్నూరుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం అవుతోంది. ఖమ్మం ముఖద్వారంలో తీగల వంతెన ఏర్పాటు అవుతూ ఉండడంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఇక ఖమ్మం మున్నేరుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరానికి మరో కొత్త అందాలు చేరనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ దుర్గం చెరువు మీద ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో అదేవిధంగా ఖమ్మంలో నిర్మితమైనటువంటి కేబుల్ బ్రిడ్జ్ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చివరి దశకు సంబంధించిన పనులన్నీ కూడా త్వరగా జరుగుతున్నాయి. వర్షాకాలం వచ్చే వరకు కూడా ఈ బ్రిడ్జిని ప్రారంభించాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున సంకల్పించింది. 180 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ కేబుల్స్తో ఈ బ్రిడ్జిని అనేది నిర్మించనున్నారు. దాదాపు 300 మీటర్ల పైచిలకు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కానుంది. దీనికి సంబంధించి 2 సంవత్సరాలుగా నిర్విరామంగా పనులన్నీ జరుగుతున్నాయి. గత వర్షాకాలంలో వరదల ఎఫెక్ట్ తర్వాత 2-3 సార్లు వరదల ఎఫెక్ట్ రావడంతో పనులు కొంత 2-3 నెలల పాటు ఆగగా మరలా అవి వరదలు తగ్గిన తదుపరి నుంచి కూడా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఇంజనీర్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అలాగే మంత్రి తుమ్మల ఆదేశాలు కూడా ఎప్పటికప్పుడు చేస్తుండడంతో జిల్లా అధికారులు కూడా ముమ్మరంగా దీనిపై సమగ్రంగా పర్యవేక్షిస్తుండడంతో పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 80% మేర పనులన్నీ కూడా అయిపోయాయి. మరొక 20% అయినట్టయితే పూర్తి స్థాయిలో వర్షాకాలం వచ్చే వరకు కూడా దీన్ని ప్రారంభించేందుకైతే ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతాయి. దీనికి సంబంధించి నిధుల విషయంలో కావచ్చు, అలాగే సంబంధిత అధికారుల పర్యవేక్షణ కావచ్చు పూర్తి స్థాయిలో ఉండడంతో కేబుల్ బ్రిడ్జ్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఏదైతే పురాతన బ్రిడ్జ్ ఉందో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టినటువంటి 100 ఏళ్ల నాటి బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో గత వరదల సమయంలో కూడా బ్రిడ్జి కొంత కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు సర్వే ఇవ్వడంతో అప్పటి నుంచి కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతాయి. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో అప్రోచ్ రోడ్స్ కావచ్చు, అలాగే దీనికి వాడేటటువంటి టెక్నాలజీకి సంబంధించి కావచ్చు అన్నీ కూడా ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే త్వరగతిన ఇది పూర్తి చేయాలని జిల్లా అధికారులు కావచ్చు, మంత్రి తుమ్మలు కావచ్చు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన దానిపై అప్డేట్ ఇస్తుండడంతో పూర్తి స్థాయిలో వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి గత నెలలోనే ఇది పూర్తిగా అయిపోజేయాలని చెప్పినప్పటికీ కూడా గత 2 నెలల క్రితం వచ్చినటువంటి వరదల ఎఫెక్ట్ వల్ల కొంత లేట్ అయింది. 3 నెలల పాటు పనులు ఏవి జరగకపోవడం, వరద ఎక్కువగా మున్నేరు వరద ఉధృతి రావడంతో మున్నేరు మీద కట్టేటటువంటి ఈ తీగల బ్రిడ్జి కొంత లేట్ అయింది. కానీ ప్రస్తుతం పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోతున్నాయి. మరో 2 నెలల పాటు ఏదైతే వర్షాలు వచ్చే టైం ఉందో ఆ టైం కల్లా కూడా దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఇంజనీర్లు కూడా పర్యవేక్షిస్తుండడంతో త్వరిగతిన 180 కోట్లతో రూపుదిద్దుకున్నటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది త్వరలో ఖమ్మం ప్రజలకు కనువిందును చేయనుంది. ఏదైతే మెట్రో నగరాలకే పరిమితమైనటువంటి ఇట్లాంటి బ్రిడ్జిలు ఖమ్మం రావడం పట్ల, ఖమ్మం ముఖద్వారంలోనే ఈ బ్రిడ్జ్ ఉండటం పట్ల ఖమ్మం ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.